రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. గొర్రెలు, మేకలు అలాగే పాడి పశువులకు సీజన్ వారీగా అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధిగ్రస్త జీవాలు కానీ పాడి పశువులు వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ మరొక సీజన్లో ఏదైనా వైరల్ అవుట్బ్రీడ్ కానీ బ్యాక్టీరియల్ వ్యాధులు కానీ వచ్చినప్పుడు ఈ జీవాలకి అంటే ఇంతకుముందు వ్యాధి బారిన పడిన జీవాలకు మొదట వాటికే మళ్ళీ జబ్బులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి గల ముఖ్య కారణం వాటి యొక్క రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ అనేది తగ్గి ఉండడమే. మరి ఇలాంటి పాడి పశువులకు జీవాలకు రోగ నిరోధక శక్తి ఏ విధంగా పెంచాలి, తిరిగి వైరల్ వ్యాధులు కానీ బ్యాక్టీరియల్ వ్యాధులు కానీ వాటికి రాకుండా ఏ విధంగా మనం ఎటువంటి ఇంజెక్షన్ వాడుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. లివామిజోల్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ని గొర్రెలు మరియు మేకలకు అలాగే పాడి పశువులకు వేసినట్లయితే వాటి రోగనిరోధక శక్తి పెరిగి తిరిగి వాటికి జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని చూసినట్లయితే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డీవార్మర్, అంటే అన్ని రకాల నట్టలపైన పనిచేస్తుంది. మరి నట్టల మీద పనిచేస్తే ఏ విధంగా ఇది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేది చూసినట్లయితే పాడి పశువులు మరియు గొర్రెలు మేకలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గడానికి ముఖ్యమైన కారణం అవి నట్టలతో బాధపడుతుండడం. సో నట్టలతో బాధపడుతున్న వాటిని ఖచ్చితంగా వాటికి వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గి ఉంటుంది. ముందుగా వాటిని నిర్మూలన చేసినట్లయితే అవి నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కి వెళ్ళి వాటి యొక్క ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లివామిజోల్ ఇంజెక్షన్ అనేది ఇమ్యూనో మాడ్యులేటర్. ఇది ఇమ్యూనిటీని మాడ్యులేషన్ చేసి తగ్గి ఉన్న ఇమ్యూనిటీని ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. ఇది ఏ కండిషన్లో మనం వాడవచ్చు అంటే ఏదైనా వ్యాధిగ్రస్త జీవాలకు ఇంతకుముందు చెప్పినట్టు తిరిగి జబ్బులు రాకుండా మనం ఈ ఇంజెక్షన్ని మనం వాటికి వేయవచ్చు. అలాగే పాడి పశువులకు శరీరంలో ఈ కురుపులు అంటే వాట్స్, దీన్నే పులిపురులు అంటారు, ఇవి చర్మం పైన కానీ పొదుగు పైన కానీ మనకు కనిపిస్తుంటాయి. ఈ ఇంజెక్షన్ కనుక వేసినట్లయితే వాటి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అయి ఆ వాట్స్ నుంచి మనం పాడి పశువులను కాపాడుకోవచ్చు. అలాగే పాడి పశువులు చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నట్లయితే రైతులు అనేక రకాల ఇంజెక్షన్ వాడుతుంటారు. ఆ ఇంజెక్షన్ కనుక వేసినప్పుడు రిజల్ట్ లేకపోతే ఇంజెక్షన్ని లివామిజోల్ని వాడినట్లయితే ఖచ్చితంగా ఆ చర్మ సంబంధ సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు వేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వ్యాధి రాకుండా ముందుగానే ఇమ్యూనిటీ బూస్టప్ చేద్దామనుకుంటే రైతులు ఇంజెక్షన్ని ముందుగానే వేసుకోవచ్చు. లేదా వ్యాధి బారిన పడిన జీవాలకు ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది కాబట్టి మరలా వేరే జబ్బులు రాకుండా ఉండడం అనుకుంటే మనం ఇంజెక్షన్ని వాటికి వేసుకోవచ్చు. అలాగే పాలిచ్చే పాడి పశువులకు మరియు ప్రెగ్నెంట్ వాడికి కూడా వేసుకోవచ్చు. అంటే ఇది అన్ని రకాల పాడి పశువులకు మరియు జీవాలకు వేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ కూడా. మరి ఇంజెక్షన్ని ఏ విధంగా వేయాలి అని చూసినట్లయితే ఇంజెక్షన్ని చర్మం కింద మాత్రమే వేయాలి. సో సబ్కట్ రూట్లోనే ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. దీని డోస్ చూసినట్లయితే 7.5 mg పర్ కేజీ బాడీ వెయిట్, 7.5 mg కేజీ బాడీ వెయిట్ చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసుకుని చర్మం కింద వేయాల్సి ఉంటుంది. సో ఇంజెక్షన్ని ఎప్పుడు రిపీట్ చేయాలని చూసినట్లయితే 1 నెల కానీ 3 నెలలు కానీ మనం ఇంజెక్షన్ని పాడి పశువులకు కానీ జీవాలకు కానీ వేసినట్లయితే ఇమ్యూనిటీ బూస్టప్ అయి ఉండే అవకాశాలు ఉంటాయి.